నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహం మార్చారా? ఒకే ప్రెస్ మీట్లో కరువు నుంచి గంజాయి వరకు, పోతిరెడ్డిపాడు నుంచి బీసీ రిజర్వేషన్ల వరకు అనేక అంశాలను ఏకకాలంలో తెరపైకి తేవడం వెనుక భారీ రాజకీయ వ్యూహం దాగుందా? కూటమి సర్కార్ను పొలిటికల్గా కార్నర్ చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల నాటికి బలమైన ప్రభుత్వ వ్యతిరేక నెరేటివ్ను నిర్మించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారన్నటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. వర్షాభావాన్ని ప్రభుత్వ వైఫల్యంగా చూపించడం, రాయలసీమ సెంటిమెంట్ను రగిలించడం, బీసీ ఓటు బ్యాంకును ఆకర్షించడం, శాంతి భద్రతలపై ప్రశ్నలు సంధించడం ద్వారా జగన్ ఒకే దెబ్బకు అనేక పిట్టలు అన్నటువంటి చందంగా పావులు కదుపుతున్నారు. అయితే జగన్ ఆరోపణలను కూటమి నేతలు తీవ్రంగా తిప్పికొడుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ తాజా రాజకీయ దాడి వెనుకున్నటువంటి అసలు వ్యూహం ఏంటి? కరువు, వర్షాభావ పరిస్థితుల నుంచి మొదలెత్తి గంజాయి, శాంతి భద్రతల వరకు ఒకేసారి అనేక అంశాలను జగన్ తెరపైకి తేవడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. సాధారణంగా ప్రతిపక్షాలు ఒక్కో అంశంపై విడివిడిగా పోరాటం చేస్తుంటాయి. కానీ జగన్ మాత్రం ఒకే ప్రెస్ మీట్లో అన్ని రాష్ట్రంలోని అన్ని ప్రధాన సమస్యలను ప్రస్తావించడం ద్వారా కూటమి సర్కార్ను పొలిటికల్గా అన్ని వైపుల నుంచి కార్నర్ చేసే వ్యూహాన్ని అమలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రభుత్వానికి ఊపిరి సలపకుండా ఆరోపణల వర్షం కురిపించడం ద్వారా ప్రజల్లో కూటమి పాలనపై ఓ నెగిటివ్ ఇమేజ్ను క్రియేట్ చేయాలన్నది వైసీపీ అధినేత లక్ష్యంగా విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను కేవలం ప్రకృతి వైపరీత్యంగా కాకుండా నేరుగా చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యంగా చూపేందుకు జగన్ గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఎల్నినో పరిస్థితులు వస్తాయని ముందుగానే తెలిసినా ప్రభుత్వం ఎందుకు అప్రమత్తం కాలేదని ఆయన ప్రశ్నిస్తున్నారు. ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేయడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తున్నారు. అయితే ప్రకృతి వైపరీత్యాలను కూడా రాజకీయాలకు వాడుకోవడం తగదని, కరువును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని కూటమి నేతలు కౌంటర్ ఇస్తున్నారు. పోతిరెడ్డిపాడు నీళ్ల అంశాన్ని జగన్ వ్యూహాత్మకంగా ప్రస్తావించడం వెనక రాయలసీమ సెంటిమెంట్ను కూటమి ప్రభుత్వంపై మళ్లించే ఎత్తుగడ స్పష్టంగా కనిపిస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం, విద్యుత్ ఉత్పత్తిపై ఆయన సంధించిన ప్రశ్నలు చంద్రబాబును సీమ వ్యతిరేకిగా నిలబెట్టే పొలిటికల్ అటెంప్టుగా రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. రాయలసీమకు దక్కాల్సిన నీటి వాటా విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న భావనను ఆ ప్రాంత ప్రజల్లో బలంగా నాటేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. దీనిపై అధికార పక్షం స్పందిస్తూ సీమ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసింది గత వైసీపీ ప్రభుత్వమేనని ఆరోపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును జగన్ తెరపైకి తీసుకురావడం ద్వారా రాష్ట్ర ప్రయోజనాలపై కొత్త చర్చకు తెరతీశారు. పొరుగు రాష్ట్రం అక్రమంగా ప్రాజెక్టు కడుతున్నా చంద్రబాబు మౌనంగా ఉంటున్నారని, ఏపీ ప్రయోజనాలను కాపాడడం లేదనే నెరేటివ్ను జగన్ నిర్మిస్తున్నారు. తెలంగాణతో రాజీ పడుతున్నారన్న ఆరోపణల ద్వారా కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. నీటిపారుదల ప్రాజెక్టులు, రాయలసీమ సెంటిమెంట్తో పాటు రైతాంగ సమస్యలను కూడా జగన్ ప్రధాన అస్త్రంగా మలుచుకుంటున్నారు. పంటల బీమా, కరువు నష్టపరిహారం వంటి అంశాలను పదే పదే ప్రస్తావించడం ద్వారా కూటమి ప్రభుత్వంపై రైతు వ్యతిరేక ముద్ర వేసేందుకు ఆయన వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.
పంటల బీమా, రైతుల నష్టం అంశాలను జగన్ పదే పదే ప్రస్తావించడం కూటమి రైతు వ్యతిరేక ముద్ర వేసే వ్యూహంలో భాగమేనని స్పష్టమవుతోంది. కరువుతో అల్లాడుతున్న రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా దక్కడం లేదని ఆయన ఆరోపిస్తున్నారు. ఇన్పుట్ సబ్సిడీ, బీమా పరిహారం చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందని విమర్శిస్తున్నారు. రైతుల పక్షాన నిలబడేది కేవలం వైసీపీ మాత్రమేనన్న సందేశాన్ని పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, గత ప్రభుత్వాల బకాయిలను కూడా తామే చెల్లిస్తున్నామని కూటమి మంత్రులు కౌంటర్ ఇస్తున్నారు. లోకల్ బాడీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీసీ రిజర్వేషన్లపై చంద్రబాబును టార్గెట్ చేయడం జగన్ వ్యూహాత్మక అడుగుగా కనిపిస్తోంది. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు తగ్గడానికి చంద్రబాబే కారణమని ఆయన ఆరోపిస్తున్నారు. వైసీపీ హయాంలో బీసీలకిచ్చిన పదవుల లెక్కలను ప్రత్యేకంగా చెప్పడం ద్వారా బీసీలకు అసలైన ఛాంపియన్ వైసీపీ అనే నెరేటివ్ను సెట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. బీసీ ఓటు బ్యాంకును తిరిగి తమ వైపు తిప్పుకునేందుకు ఈ అంశాన్ని బలంగా వాడుకుంటున్నారు. బీసీ నేతలపై నమోదైన కేసులను కక్ష సాధింపు చర్యలుగా చిత్రీకరించడం ద్వారా కూటమి ప్రభుత్వంపై ఆ సామాజిక వర్గంలో అసంతృప్తిని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే బీసీ నాయకులను టార్గెట్ చేసి అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. దీని ద్వారా బీసీలో అభద్రతా భావాన్ని సృష్టించి వారిని ప్రభుత్వానికి దూరం చేయాలన్నది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. అయితే తప్పు చేసిన వారిపైనే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో కులాల ప్రస్తావన లేదని పోలీసులు అధికార పక్షం స్పష్టం చేస్తున్నాయి. అద్దంకి ఘటనను జగన్ ప్రత్యేకంగా ప్రస్తావించడం ద్వారా పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో అనుమానాలు పెంచి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే వ్యూహంగా స్పష్టంగా కనిపిస్తోంది. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు విఫలమయ్యారని, అధికార పార్టీ నేతలు కొమ్ము కాస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ ఘటనను ఉదాహరణగా చూపుతూ రాష్ట్రంలో సామాన్యులకు రక్షణ కరువైందన్న సందేశాన్ని ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అద్దంకి ఘటనపై పోలీసులు ఇప్పటికే చట్టపరమైన చర్యలు తీసుకున్నారని, ప్రతిపక్షం అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని అధికార పక్షం కౌంటర్ ఇస్తోంది. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్, మద్యం, ఇసుక, మట్టి అంశాలను మాఫియాగా జగన్ బ్రాండింగ్ చేయడం కూటమి పాలనపై నెగిటివ్ ఇమేజ్ను నిర్మించేందుకేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కూటమి నేతల కనుసన్నల్లోనే ఈ అక్రమ దందాలు సాగుతున్నాయని ఆయన తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్రం డ్రగ్స్కు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందని విమర్శిస్తున్నారు. దీనిపై స్పందించిన కూటమి నేతలు గత 5 ఏళ్ల వైసీపీ పాలనలోనే గంజాయి, ఇసుక మాఫియాలు పేటెగిపోయాయని, ఇప్పుడు ఆ పాపాలను తమపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు. మాఫియా ఆరోపణలతో పాటు నేరుగా పోలీస్ వ్యవస్థపైనే జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. రక్షక భటులే భక్షకులుగా మారారంటూ ఆయన చేసిన ఆరోపణలు శాంతి భద్రతల చర్చను మరో మలుపు తిప్పాయి. పోలీసులే గంజాయితో దొరికారంటూ జగన్ చేసిన తీవ్ర ఆరోపణలు శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వ విశ్వసనీయతను ప్రశ్నించడానికేనని స్పష్టమవుతోంది. వ్యవస్థలను కాపాడాల్సిన వారే తప్పులు చేస్తుంటే సామాన్యులకు దిక్కేవరని ఆయన నిలదీస్తున్నారు. ఈ ఆరోపణల ద్వారా ప్రభుత్వ యంత్రాంగంపై ప్రజల్లో నమ్మకం సన్నగిలేలా చేసే వ్యూహం ఇందులో దాగి ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆధారం లేకుండా పోలీస్ వ్యవస్థ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా ప్రతిపక్ష నేత మాట్లాడడం సరికాదని కూటమి నేతలు, పోలీస్ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
రైతులు, బీసీలు, శాంతి భద్రతలు అనే 3 కీలక అంశాలను ఒకే ప్రెస్ మీట్లో జగన్ ఎంచుకోవడం వెనక ప్రత్యేక రాజకీయ లెక్క ఉందన్నది సుస్పష్టం. రాష్ట్ర జనాభాలో అత్యంత కీలకమైన రైతాంగం, బీసీ వర్గాలను ఆకట్టుకోవడంతో పాటు సామాన్యులను భయపెట్టే శాంతి భద్రతల అంశాన్ని లేవనెత్తడం ద్వారా అన్ని వర్గాల ప్రజలను ఏకకాలంలో ప్రభావితం చేయాలని ఆయన భావిస్తున్నారు. ఈ 3 అంశాలే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రధాన అస్త్రాలుగా మారబోతున్నాయన్న సంకేతాలను వైసీపీ అధినేత పరోక్షంగా ఇచ్చారు. మొత్తంగా జగన్ సంధించిన ప్రశ్నలు కేవలం ప్రభుత్వాన్ని నిలదీయడానికి పరిమితం కాలేదు. భవిష్యత్ రాజకీయ పోరాటానికి కూటమి సర్కార్ వైఫల్యాల నెరేటివ్ను ఇప్పటి నుంచే సెట్ చేయడానికి ఆయన గట్టి పునాది వేస్తున్నారు. 100 రోజుల పాలనలోనే ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్న ముద్ర వేయడం ద్వారా ప్రజల్లో వస్తున్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. ప్రతిపక్షంగా తమ గొంతును బలంగా వినిపించేందుకు ఈ మల్టిపుల్ అటాక్ను ఒక ఆయుధంగా వాడుకుంటోంది. జగన్ వ్యూహాత్మక దాడిని కూటమి ప్రభుత్వం కూడా అంతే ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. ప్రతిపక్ష నేత ఆరోపణల్లో వాస్తవం లేదని, కేవలం ఉనికి చాటుకునేందుకే ఈ తరహా విమర్శలు చేస్తున్నారని అధికార పక్షం ఎదురు దాడికి దిగుతోంది. జగన్ చేసిన ఆరోపణలన్నింటినీ కూటమి మంత్రులు, నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వైసీపీ నేతలకు ఇప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదని వారు మండిపడుతున్నారు. తమ ప్రభుత్వానికి ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకని జగన్ ఈ తరహా బురద జల్లే కార్యక్రమానికి తెరతీశారని ఆరోపిస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ప్రతిపక్షం ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీ, కూటమి మధ్య ఈ మాటల యుద్ధం మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది. జగన్ లేవనెత్తిన అంశాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లి ప్రజల్లో చర్చకు పెట్టాలని వైసీపీ శ్రేణులు భావిస్తుండగా, ఆ ఆరోపణలను తిప్పికొడుతూ ప్రభుత్వ విజయాలను వివరించేందుకు అధికార పక్షం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఇరు పక్షాల వ్యూహ ప్రతి వ్యూహాలతో స్థానిక పోరు రసవత్తరంగా మారుతోంది. అంతిమంగా జగన్ ప్రయోగించిన ఈ మల్టిపుల్ అటాక్ అస్త్రం రాజకీయంగా ఏ మేరకు ఫలిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఒకేసారి ఇన్ని అంశాలను తెరపైకి తేవడం వల్ల ప్రజల్లో గందరగోళం ఏర్పడుతుందా, లేక ప్రభుత్వ వ్యతిరేకత ఏకతాటిపైకి వస్తుందా అన్నది వేచి చూడాలి. అదే సమయంలో కూటమి ప్రభుత్వం ఈ ఆరోపణలను ఎంత సమర్థవంతంగా తిప్పికొడుతుందన్న దానిపై వారి రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా ఏపీ రాజకీయ చదరంగంలో జగన్ తాజా ఎత్తుగడ కొత్త చర్చకు దారితీసింది. ఇది జగన్ తాజా ప్రెస్ మీట్ వెనుకున్న రాజకీయ వ్యూహాలు, కూటమి సర్కార్ కౌంటర్ అటాక్లపై బర్నింగ్ ఇష్యూ విశ్లేషణ. కరువు, బీసీలు, శాంతి భద్రతలు ఇలా అన్ని అస్త్రాలను ఒకేసారి ప్రయోగించిన వైసీపీ అధినేత వ్యూహం స్థానిక ఎన్నికల్లో ఏ మేరకు పనిచేస్తుందో కాలమే నిర్ణయించాలి.